ముందుగా మధిర పట్టణ ప్రజల తరపున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మేము తెలియజేస్తాము. చాలా కాలంగా మధిర పట్టణంలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత, రైల్వే గేటును మూసేసిన తర్వాత పాదచారులు కానీ చిన్న చిన్న వాహనాలు కానీ అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి దశాబ్దాల కాలంగా ఇక్కడ ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలి, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కావాలని చెప్పి పలు సందర్భాల్లో మరి ప్రయాణికులు, అదేవిధంగా పాదచారులు, మధిర పట్టణం పౌరులు కూడా పలు దఫాలుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, మీరు ఒక డిపిఆర్తో రావాలని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల శాఖ మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా పూర్తిగా ఈ పనులకు తాము సంసిద్ధంగా ఉన్నట్లుగా మంజూరు చేయడానికి మరి పాలనాపరమైనటువంటి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా, మరి దానికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూర్చేటువంటి విషయాలను వివరిస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను కూడా నేను మీకు చూపిస్తాను. ఇందులో ప్రధానంగా మధిర రైల్వే అండర్ బ్రిడ్జ్కి, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి 38,10,10,00,000 రూపాయలను మొత్తం మంజూరీ దీనికి అవసరమైతే అని భావించింది. అందులో 34 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము భరించడానికి సిద్ధంగా ఉంది. 34 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చాలా స్పష్టంగా లేఖలో పేర్కొన్నది. 4 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము, అది కూడా భూసేకరణ కోసం అయ్యేటువంటి ఖర్చును మీరు సమకూర్చుకోండి, మీరు వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద ప్రాజెక్టును చేపట్టి దానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి సాంకేతికపరమైనటువంటి అనుమతులను గనక పంపించినట్లయితే ఈ ప్రాజెక్టు రద్దయ్యేటువంటి అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మధిర పట్టణ ప్రజల తరపున నా ఆందోళన ఒకటే, దయచేసి వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని, ఒక మంచి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వము ఉదాసీన వైఖరితో చేజార్చుకోవద్దు అనేదే నా యొక్క విజ్ఞప్తి. మధిర పట్టణ ప్రజల తరపున మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే అధికార యంత్రాన్ని కదిలించండి, దానికి సంబంధించినటువంటి భూసేకరణ విషయం కానివ్వండి, పాలనాపరమైనటువంటి అనుమతులు కానివ్వండి, సాంకేతిక పరమైన విషయాలు కానివ్వండి, అవి ఏమున్నా కూడా వెంటనే మరి దాన్ని కదిలించినట్లయితే కేంద్రం ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది నల్గొండ జిల్లాకు, ఖమ్మం జిల్లాకు నోటిఫై చేశారు. ఒకవేళ మనం ఏదైనా జాప్యం చేస్తే, మనమైన ఉదాసీన వైఖరితో కనుక ఉంటే ప్రాజెక్టు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే దేవుడు వరమిచ్చినా పూజారి వరమేయకపోతే భగవంతుని కలుసుకోలేమనేటువంటి ఒక నానుడు ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం 34 కోట్ల రూపాయలు మధిర పట్టణం మీద ప్రేమతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా కేటాయించినటువంటి నేపథ్యంలో కేవలం 4,10,10,00,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం